పొద్దునే నువ్వు తగిలేవేంటే ప్లీజ్ రా ఫిల్మ్ లో నా వల్ల కాదు, నువ్వు లైట్ తీసుకో, నాకు ఆఫీస్ లేట్ అయింది. దిగు దిగు. రే గంట నుంచి ఆటో కోసం వెయిట్ చేస్తాను ఒక్కడు రాట్లేదు ప్లీజ్ సర్లే ఎక్కు. ఎప్పుడు ఎదురు పెడతావు ఇలాగా ప్లీజ్ శాంతంగా వెళ్ళకుండా హాయిగా పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా ఈ డైరెక్షన్ వల్ల నీకు అవసరం ఏంటే? అమ్మో పెళ్ళి గిల్లి పిల్ల జల్ల కావాలి కదరా బాబు. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు కానీ ఎందుకు వాళ్ళ బకరావుడు ఎవడా అన్నారే ప్రొడ్యూసర్. బాగుంది, బాగా బలిసినోడు ప్రొడ్యూసరు, ఆడికి పుట్టినోడు హీరో. అయినా వాళ్ళ మీద పడే అడ్డం ఎందుకు కానీ మన బాబులు అనాలి. లవ్ స్టోరీ చావు దుబ్బేస్తున్నారా ఎవరి దగ్గరికి వెళ్ళినా. ఎక్కడ తెస్తారో కొత్త లవ్ స్టోరీలు, కొత్త హీరో లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త హీరోయిన్ లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్. నువ్వు ఎక్కువ ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. ఇది సినిమా ఆఫీస్ అన్నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది. ఆడుకో సాఫ్ట్వేర్ కంపెనీ అడుగుతుంది. ఇందుకు మనోడికి ఇంకా చెప్తున్నావు లవ్ స్టోరీ. అబ్బో ఆల్ ద బెస్ట్. అరే సాయంత్రం పిక్ చేసుకో. చూద్దాంలే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పు. అదే స్టోరీ నరేట్ చేయడానికి. రైట్ కూర్చో. ఇండస్ట్రీని మార్చాలి కానీ గేమ్స్ పెండింగ్ ఉన్నాయమ్మా. సో లైన్ చెప్పు, నచ్చితే ఫుల్ నరేషన్కి వెళ్దాం, ఓకేనా? లైన్ అంటే స్క్రీన్ ప్లే పేస్ట్ కదండి ఇది. డైలాగ్స్ చెప్తే బాగుంటుంది. లైన్ చెప్తే మీకు నచ్చకపోవచ్చు. నువ్వు లైన్ చెప్పు, నచ్చిందో లేదో నేను చెప్తా. సరే సార్. కాలం గాయాన్ని మానుస్తుంది అనేది కాన్సెప్ట్ అండి. ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు. ఆ గాయం మాట్లాడానికి కొంచెం టైం పడుతుందండి. ఏంటి నెగటివ్ ఎండింగా? అంటే లాస్ట్లో వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోతాను చూపించేస్తామండి. నోయా. చూడమ్మా, మనం ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాం, అందుకే కదా అమ్మాయి అయినా నీకు ఛాన్స్ ఇచ్చింది, అవునా కదా? ఇప్పుడు లాంచ్ కదా, లవ్ స్టోరీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, ఫార్ములా. అక్కడ చూడకు, ఆ ఫార్ములాలోనే వెరైటీ. ఇలాంటి స్టోరీ రాసి వచ్చాయి, ఇండస్ట్రీని మార్చిద్దాం. సరే సార్. డోంట్ లూజ్ హోప్ లేడీ. ఈ గేమ్ అస్సలు అవ్వట్లేదురా. లెట్ మీ ప్లే యాజ్ ఎ బిగినర్. సార్ మీరు అడిగిన ఎలిమెంట్స్తో నా దగ్గర స్టోరీ ఉంది సార్. గేమ్ రా, విందాం. కంగారు ఆ విషయం మర్చిపోయింది సార్. ఒక్క 5 minutes ఇవ్వండి సార్. ఫస్ట్ సీన్ చెప్తాను, మీకు నచ్చితే నెక్స్ట్ సీన్కి వెళ్దాం సార్. షో. మన బాబు బేబచ్చన్ హ్యాండ్సమ్ కదా సార్. బాబా మన హీరో సార్. ఒక రేంజ్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది కదా కదా. మన కథలో హీరో మంచి స్విమ్మర్ అన్నమాట. ఫస్ట్ షాట్ లో స్విమ్మింగ్ పూల్ డైవ్ చేస్తాడు. ఇక్కడ థియేటర్ అమ్మాయి ఫ్లాట్. న్యాచురల్లీ. అంటే అబ్బాయి అంత అందంగా ఉంటాడు కదండి, పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్. దే ఆర్ హెల్ప్లెస్. అవును సార్. థ్యాంక్స్ అండి. మనంత హ్యాండ్సమ్ బీభత్సమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో రొటీన్ గా ఒక రిచ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవ్వాలి. తప్పదు మరి. ఈ క్యాంపస్ మా బట్టి ఈ రోబోటిక్స్ ల్యాబ్ ఇక్కడ లైబ్రరీ పక్కన ఉండాలి, కనిపించలేదు. ప్లీజ్ హెల్ప్ అవుట్ నో. లైబ్రరీ పక్కన ఎలా ఉంటుంది? కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ పక్కన ఉంటుందని చెప్పాను కదా. లైబ్రరీ పక్కన అయితే ఎక్కడ చూపించు. సిఎస్ ల్యాబ్ పక్కన చెప్పాను కదా. క్యాంటీన్ పక్కన చూసుకో.